రే వాడు ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్ళి 6 days అవుతుందిరా. వాడిని బాగా మిస్ అవుతున్నట్టున్నావు. అంత లేదు. అయితే ఇప్పుడు వాడిగాడు ఎందుకు బంగారం? లేదురా, వాడితో పాటు సుప్రజ ఉంది. అసలే అది కంపెనీ హెడ్, సెక్సీగా కూడా ఉంటుంది. వాడు అసలే అమాయకుడు. ఏం చేస్తుందో ఏంటో. నువ్వు నాతో ఏం చేస్తున్నావు? అదే వాడు కూడా చేస్తాడని ఎలా అనుకుంటావు? నేను మంచోడే. అది నా బాధ కూడా. మంచోడు మనకి మళ్ళీ దొరకడు. వాడినది ఏం చేస్తుందో. అక్కడ దాంతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ ఆయన మాత్రం నిన్ను నలిపేస్తా. బతుకు జట్కా బండి ఏంటబ్బాయి ప్రోగ్రాము? అబ్బా, 2 పెళ్ళంతో ఇల్లీగల్ అఫైర్. తప్పు కదా మామ. తప్పున్నారా? తప్పదు మరి దిక్కుమాలిన జనాలు. సొసైటీ పాడైపోయిందబ్బా బాగా అసలు. అవునండి. చిచి, ఛానల్ చేంజ్. మార్చేస్తా, నీకు అసలు ఇట్లాంటి ఇష్టం ఉండదు. మార్చి క్రికెట్ వస్తుందా? ఇండియా బంగ్లాదేశ్. తుక్కు లేపుతున్నట్టున్నారు మొదలు బ్యాటింగ్. తీసుకోను, సింగిల్ తీసుకో. అబ్బా, అనుష్క శర్మ కూడా వచ్చిందా? 6 భలే ఆడతాడు కోహ్లీ. ఇంకో కొట్టేస్తుంది అసలు, ఇక సమస్య లేదు. వీడు నిలబడ్డాడంటే ఇంకేముంది, తుక్కు కొట్టేస్తుంది. ఏయ్, గులాబ్ జామ్ చేసేవాడికి పెట్టోడికి తింటాడు బాగా, భలే ఇష్టం వాడికి. అదే పాకం ఉంటది, అదే కదా. తీరా బాగా కారుతుంది, అదిరిపోద్ది. వాడు వచ్చేసరికి నేను ఇలానే ఉంటే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం. అయినా వాడు వచ్చేటప్పుడు నాకు తెలుస్తుంది. వాడు వచ్చే ముందు కాల్ చేయమని చెప్పాను. వాడు చేస్తాడు. అబ్బా, ఏం తెలివి నీకు. చూడు, కొత్తగా సెల్ఫీ అంటే నైస్. లే, ఏదో చెప్పారు తమరు. అరే, నేను మేనేజ్ చేస్తా కదా. మై హూనా. దొరకకుండా మేనేజ్ చేయాలి. వచ్చాడు, ఫోన్ చేసి వస్తాను. నువ్వు రావట్లేదు, చూసి నేనే వచ్చేసాను. బా, ఫోన్ చేస్తాను బాబు, మర్చిపోయాను. ఎక్కడ సుప్రజను వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఒక్క నిమిషం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. టీ కాఫీ ఏమైనా తాగేవా లేదా? ఏయ్, నీ ఫ్రెండ్ వచ్చేటాడికి ఏమైనా మర్యాద చేసావా లేదా? జస్ట్ మిస్. దొరికితే జ్యూస్ చేసేవాడు. కావ్య, నీకు ఫోన్. నాకేమైనా ఫోన్ వచ్చిందా? చూడు. ఇది మాత్రం వీళ్ళు ఉంటుంది. అమ్మో, ఇది మాత్రం కత్తిలో ఉంటుంది. కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళు. అప్పుడేం చేసేవాడివి? అరే, మేము మేనేజ్ చేసా కదా. చేసావులే, తొక్కలో.
పిచ్చి మంది ఇచ్చిన పిచ్చి షాపుని పిచ్చి పిచ్చి కొట్టేసి పిచ్చెక్కిచ్చే మందు తీసుకొచ్చా పిచ్చకి తాగేసి పిచ్చెక్కిచ్చేద్దాం. ఒరేయ్ ముందు పారా బయటికి. పోతాంలే. కార్ కేసు సరే బా. బైక్ అయితే బాటిల్స్ తీసుకురావడానికి కష్టము, కార్ తీసుకుపోయి కేసు వేసుకొచ్చేసా. అర్థమైందిలే, నీ ప్రైవసీయే నా ప్రైమరీ. అరే బా జాగ్రత్త రా, మధ్యగాని తెలిచ్చే కొడతాడు. పోతావు బావా. కదలకపోతే కొరికేటట్టున్నాడు. ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది లేదు. ఈ టైంలో ఇంటికి వెళ్తే మా ఆవిడ అన్నం పెట్టదు. అదే లేదు సార్. మా తమ్ముడు రామ్మా. సార్ వస్తున్నాను సార్. అన్నీ బాగుంటాయి తమ్ముడు. బాగుంటుంది సార్. ఏంటి మొత్తం నువ్వే తినేస్తున్నట్టు? లేదు సార్, నన్ను తెలియదు సార్. అలాగే మాకు కూడా పెట్టేస్తే అలాగే సార్, అలాగే సార్. రోజు పెట్రోలింగ్ బండి వస్తుంది అయితే వస్తున్నాను సార్. మామూలు కూడా ఇస్తున్నాను సార్. ఇస్తున్నారా? ఇస్తున్నాను సార్. నాకు రావట్లేదే. మీకు పంపించాం సార్. నాకు తెలిసి మీ కానిస్టేబుల్ లొకేషన్ ఉంటుంది. చికెన్ తింటావా? ఓకే సార్. రోటీ కూడా చెప్తాను. ఓకే సార్, మీకు ఏది ఇష్టం అదే చెప్పండి సార్. ఒక ప్లేట్ బటర్ నాను, ఓకే సార్. ఒక ప్లేట్ చికెను. ఓకే సార్. అంతా అయిపోయిన తర్వాత లస్సీ. లస్సీ కింద మా మామూలు. అలాగే సార్. ఓకేనా? పార్సిల్ ఏమన్నా? చాలా ఇంకా ఎక్కువైపోయింది, చెప్పింది. ఓకే సార్, ఓకే సార్. ఇంకేంటి వర్మ గారు విశేషాలు? ఏముంది సార్, మీరే చెప్పండి. ఏంటి వెనక చూస్తున్నావు? అది కారు కార్కి ఏమవుద్ది? ఎవరితో వచ్చావు నువ్వు? నాతో, సింహంతో. అదే సార్. మనం వచ్చారు ఇంకా రాలే పాపం. ఏది ఏమైనా కానీ అయ్యమట చేసిండే కుడుతురా. అయ్యమని ఎందుకు ఫీల్ అయ్యాడేమో. ఏది ఏమైనా కానీ ఆ పిల్లంటే చేసిండే కుడుతురా. పిల్లంటే ఫీల్ అయ్యాడేమో. గివ్ రెస్పెక్ట్. ఏది ఏమైనా కానీ మన చెల్లంటే చేసిండే గుర్తుపోవా. నీ అబ్బాయి నీ పిల్లలు నిన్ను కొట్టి ఆ ఫ్రెక్చర్స్ అంతా నా మీద చూపించవా? నీ అబ్బాయి తాగినంత దిగిపోయింది. నా పిల్లలు నన్ను కొట్టడానికి ఆడి పిల్లలు వెళ్ళిపోవడానికి కారణం ఒకటే. ఏంది అది? నేనే. నా కొడుకు 7 రోజులు అవుట్ స్టేషన్కి వెళ్తే అమ్మదిరమ్మ ఏదో తేడాగా ఉందే. 7 సంవత్సరాల మనలో నీ పక్కన పడేసి ఏడుస్తున్నాడని మీ నాన్న మాట విని దాంతో 7 అడుగులు వేస్తావా? అది కాదు. కేకి పారేస్తా, నిన్ను ఎక్కి తొక్కేస్తాను. అది కాదే. ఏది కాదు? ఏది కాదురా? ఏది కాదురా? నా కొడుకు అయిపోయిన నా చేతిలో నిన్ను తొక్కేసి దానిలా చేసుకున్నావురా. అసలు దానిలా చేసుకున్నావు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నాకు గురించి? నాది తప్పు, నాది తప్పు. నిన్ను అసలు చంపేయాలి నా కొడుకు. అసలు నన్ను ఎలా మోసం చేశావురా? నన్ను ఎలా మోసం చేశావురా? నన్ను చంపేసి చేసుకోవాల్సిందిరా. నన్ను చంపే. నిన్ను వదిలేస్తాను, పెళ్లి చేసుకుంటావురా? చంపేస్తాను కొడుకు. నీకేస్తారా మేకప్? ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మేకప్ పెట్టావురా? నా కొడుకు నిన్ను చంపేయాలి. ఈడు మళ్ళీ మేకప్ అంటున్నాడు. మేకప్ ఏంట్రా? అవును, నువ్వు ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చావు. అప్పుడు నీకు ఈ విషయం తెలిసిపోయింది. నీ అబ్బా, నువ్వు చేసుకుంది మా రిలేటివ్ నేరా. ఓ, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని ఇన్వైట్ చేశారురా. నేనేమో అక్కడెక్కడో ఉన్నాను. నువ్వు సిగ్గు లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటావరా? సచ్చినోడా. సరే, నా పరిస్థితి ఏంటి? ఏముంది, మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకోవడమే. ఏంట్రా చేసుకునేది? నీ అబ్బా, ఏడవకే. నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలే, అందుకే చేసుకున్నా. అందుకు చేసుకోవడం ఏంట్రా? నీ అబ్బా, దాన్ని చేసుకుంటే నిన్ను కూడా చేసుకోగలను. అర్థం కాలేదా? 7 సంవత్సరాల నుంచి నీ మొత్తం మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేను ఇస్తేనే. నీ జాబుకు కూడా 4 లక్షలు ఇచ్చాను. అది ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? పెంట్ హౌస్ కావాలంటే కొనిచ్చాను. నెక్స్ట్ మంత్ కారు కూడా కావాలన్నావు. కాదన్నా నిన్నే. దాన్ని పెళ్లి చేసుకోకపోతే నా చేతి మిగిలితే చెప్పే. ఆ తర్వాత ఇద్దరు అడుక్కు తినాలి.
నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు లైసెన్స్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి జీవితాంతం లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. అర్థమైందా? మన ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒకటి సెట్ చేస్తా. మై అవునా? నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలి, కానీ మన ఇద్దరికి డబ్బు కావాలి. ఏంటిది ఇప్పుడు చేస్తుంది? అబ్బో, ఇది వదిలేటట్లేదు. హలో, రేయ్, ఏంటి మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమైంది? వాడు ఈ రోజు నన్ను కొట్టబోయాడు. వాడితో కొట్టించుకోవడానికి పెళ్లి చేసుకున్నానా? అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకైంది? నన్ను కాదని వాడి కదేవత్తో ఎక్కువైంది. దానికోసం నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు తెలుసా? అవునా? వాడు అలాంటి వాడు కాదే. నువ్వు కూడా వాడికే సపోర్టా? సరే, నేను ఇక్కడ ఎవరికి అవసరం లేదు, అంతే కదా? ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వంటే ప్రాణం నాకు. నీకు తెలీదా? అసలు ఆడు ఎవరితో తిరిగితే మనకెందుకు? నువ్వు ఉన్నావు, నాకు అది చాలు. వాడు దేంతో తిరిగినా నేను చూసి చూడనట్టు వదిలేయాలా? అంటే అవసరం లేదనే అర్థం. ఒసేయ్, నీకెవరైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నేను నీకు కావాలా వద్దా? నాకు నువ్వు కావాలి. అయితే వాడు దేంతో ఉంటే నీకెందుకు? వాడు మన జోలికి రాకూడదు, అంతే కదా? లైట్ తీసుకో. ఏంట్రా లైట్ తీసుకునేది? తొమ్మిది కనెత్తి కూడా చూడకూడదు. అదే మాట వాడంటే నువ్వు కూడా నన్ను కన్నెత్తి చూడకూడదు కదా? అంటే నేను నీకు కూడా వద్దనమాట. అంత అలసైపోయినా మీ ఇద్దరికి? అది కాదే. మాట్లాడుకు. నువ్వు వాడు కలిసి అంత ప్లాన్ చేసి నన్ను మోసం చేశారు. మీ ఇద్దరికి సినిమా చూపిస్తా. రేయ్, మామూలు సినిమా కాదు, నీకు వాడికి డాల్బీ డిజిటల్లో 3D సినిమా చూపిస్తా. వస్తే ఒరే నీ అబ్బా. పెట్టే ఫోను. హలో హలో. రేయ్, ఎక్కడ చచ్చా? వస్తున్నా. అదిరే అసలు కారణం. రాయ్, ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా కావ్య లేకుండా నేను ఉండలేను రా. బాబా చిన్నప్పుడు మా సోషల్ సార్ చెప్పింది నిజమే. నీలాగా క్లీన్ షేవ్ చేసుకొని స్మార్ట్గా ఉండే నా కొడుకులను అస్సలు నమ్మకూడదు. ఏంటే? ఏం లేదు బావా, నీలో ఒక అగ్ని పర్వతమే ఉందిరా. అవునరా, నా లోపల ఉన్న బాధ అగ్నిపర్వతంలా పొంగి బయటకు వస్తుంది. ఏం నేను నీకే అట్టుంటే ఆ అగ్నిపర్వతం మీద కుర్చీ వేసుకొని కూర్చొని కాఫీ తాగుతాడు వర్మగాడు. పాపం వాడి పరిస్థితి ఏందో. హోటల్లో భలే ఉంటుంది, అదిరిపోద్ది. అందులో నేను పెళ్ళం కొట్టినప్పుడల్లా తినేసిపోతా ఉంటాను. నీటి ఎనుగులోనూ నీ పిల్లం కొట్టడం ఏంటి? ఏంటి వర్మ గారు, ప్లేట్ ఖాళీగా ఉంది, పెట్టుకోండి. తింటాను. ఇది బాగుంది చూడు, చికెను వేసుకోండి వర్మ గారు. చాలు చాలు సార్, చాలు. ఎక్కువ తినేసింది వర్మ గారు. నైట్ ఎక్కువ తినకూడదబ్బా. ఇక్కడే ఈ ఎదరే మా ఇల్లు, ఇక్కడ ఆపేసి. వర్మ గారు సార్ 2 minutes అలాగే వెయిట్ చేస్తా ఉండు, వచ్చేస్తా. నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి సార్.